నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పురాణాల మీద అవగాహన తెలుసుకొని మనకున్న సందేహాల గురించి నివృత్తి చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గొల్లమూడి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు మనకి శ్రావణ మాసం సోమవారంతో ప్రారంభమవుతుందండి. అసలు శ్రావణ సోమవారానికి ఉన్న ప్రత్యేకత ఏంటండి? అసలు లక్ష్మీదేవికి ఎప్పుడైతే విష్ణుపత్నిత్వం వచ్చిందో అంటే అదొక శక్తి. విష్ణుపత్ని అనేటటువంటిది ఒక స్థాయి, ఒక స్థితి. అయితే అక్కడి నుంచి బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః అనేటటువంటి ఒక నామం ఉంది అమ్మకి. ఆ స్థాయికి ఏ విధంగా వెళ్ళాలి అనేటటువంటిది లక్ష్మీదేవి యొక్క ఆ రోజుల్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క స్థితిని బట్టి విష్ణుమూర్తి గారిని అడుగుతుంది. స్వామి, నేను బ్రహ్మగారి యొక్క స్థితిని పొందాను, అట్లాగే నీ భార్యగా విష్ణు స్థితిని కూడా పొందాను. అయితే ఇంకా నాకు ఇప్పుడు మనం అంటాం కదా, ధనం మూలం ఇదం జగత్తు. జగత్తు పైన ఆమె యొక్క ప్రభావం కనపడాలంటే ఇంకా ఏంటి నాలో శక్తి ఏంటి కొరబడింది అని విష్ణుమూర్తి గారిని అడుగుతుంది. అమ్మా చెప్తాడు విష్ణుమూర్తి, నువ్వు శివుని యొక్క అనుగ్రహము పొందాలి. ఎప్పుడైతే నీవు శివుని యొక్క అనుగ్రహం పొందుతావో నువ్వు ముల్లోకాలకు త్రిభువన భూతికరివైతావు నువ్వు అని స్వామివారు చెప్తారు. మరి ఏ విధంగా చేయాలి స్వామి? నేను ఏం చేస్తే పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తానంటే కూర్చో అమ్మా నీకు చెప్తానని చెప్పి శివపంచాక్షరి స్తోత్రం స్వామివారు లక్ష్మీదేవికి ఉపదేశం చేస్తారు. ఆమె వెంటనే తపోనిష్ఠురాలై అన్నపానాదులు మానేసి కఠోరమైనటువంటి తపస్సు చేసింది. ఈశ్వరుడి కోసం చాలా తపస్సు చేసింది. ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఈశ్వరుడు ప్రత్యక్షం అవడానికన్నా ముందు ఏ తపస్సు చేస్తామో తపస్సుకు దశాంశం హవనం చేస్తాం. ఇప్పుడు 5 లక్షల శివపంచాక్షరి చేశాం, దానికి దశాంశం తర్పణం దశాంశం హవనం కూడా చేయాలి. అమ్మవారు చెప్తుంది, నేను హవనం చేస్తాను, ఇందులో శివుడు సాక్షాత్కారం జరుగుతాడు అని చెప్పి భావన చేసి హోమగుండం తయారు చేసి అందులో హవనాలు వేస్తూ ఉంటుంది. శివపంచాక్షరి స్తోత్రం చదువుతుంటుంది, రుద్ర నమక చమకాలు చదువుతూ వేసేస్తూ ఉంటుంది. ఆ పరమశివుడు ప్రత్యక్షం కావాలి అని. చూడండి, మన సనాతన ఎంత గొప్పదో. ఆడవాళ్ళని అన్నిటికీ దూరంగా పెట్టారు అంటే తర్వాత స్వార్థపరులు చేసినటువంటి పని అది. చూడండి, శివుడి యొక్క సాక్షాత్కారం కోసం అమ్మవారు ఏం చేస్తున్నదో ఇందులో మనకి తేటతెల్లమవుతున్నది. ఈ రోజున అమ్మవారు హవనం చేస్తున్నది, అయినా శివుడు ఎంత చేసినా స్వామివారు రావటం లేదు. ఒక కత్తి తీసుకుని తన స్తన్యాన్ని కత్తిరించి అమ్మవారు హోమగుండంలో వేసి ధన్నున ప్రత్యక్షమైనాడు శివుడు. అమ్మ, నువ్వు చేసినటువంటి త్యాగానికి పులకించిపోయా, నీకేం కావాలి చెప్పండి. స్వామి, మీ యొక్క శివతత్వములో లక్ష్మీతత్వం ఉండాలి. శివుడు కేవలము రుద్రస్వరూపంగానే కానీ కాకుండా సంపద స్వరూపంగా ఏ విధంగా మారుతాడు నాకు సెలవీయండి అంటే, శివుడు ఒక్క నిమిషం ఆలోచన చేసి, అమ్మా నువ్వు ఈ రోజు నుండి బిల్హదళమునందు ఉండు అంటాడు. ఆ బిల్హదళమునందు లక్ష్మీదేవి కొలి ఉంటుంది. బిల్హ చెట్టు యొక్క మొదల్లో ఉంటుంది. అందుకే మనం బిల్హ పత్రాలు వేస్తూ ఉంటాం స్వామివారికి. ఎవరైతే సంపద కావాలనుకుంటారో, ధనధాన్యాలు మీ ఇంట పెరగాలనుకుంటారో, వృత్తిలో రాజయోగం పట్టాలనుకుంటారో, హైక్స్ తోటి త్వరగా జీవితంలో ముందుకు పోవాలనుకుంటారో వారందరూ కూడా బిల్హదళాన్ని శివుడికి ఇవ్వటం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ప్రతి సోమవారం నాడు ఒక అలవాటుగా మార్చుకోవాలి. శ్రావణ సోమవారాలు 4 సోమవారాలు వస్తాయి కదా, ఈ 4 సోమవారాలు మీరు ఒక వ్రతం పెట్టుకోండి. పొద్దున్నే లేచి అభ్యంగన స్నానం చేసి శివాలయానికి వెళ్ళిపోవాలి. ఉట్టి చేతులతో వెళ్ళకండి, బిల్హదళాలు తీసుకొని వెళ్ళండి. బిల్హదళాలు తీసుకుని వెళ్ళి స్వామివారికి సమర్పణ చేయండి. స్వామివారికి సమర్పణ చేసి మీకున్నటువంటి సంపదలు, మీకున్నటువంటి అప్పులు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అన్ని స్వామివారికి నమస్కారం చేసుకొని పాదాక్రాంతం అవ్వండి, శరణాగతి పొందండి. తప్పనిసరిగా మీరు ఫైనాన్షియల్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం అనేటటువంటిది ఖాయం. ఇది లక్ష్మీదేవి యొక్క నిరూపణ, మంది కాదు. కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధించే విధంలో శ్రావణ మాసంలో ఇది ఒక ప్రత్యేకం. మనం అనుకుంటాం శ్రావణ మాసంలో ఎక్కువగా లక్ష్మీదేవి అమ్మవారికే పూజించాలని అనుకుంటాం, కానీ సోమవారం కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఇది ధర్మ సూక్ష్మం. ఇక్కడ శివుడికి కూడా అనుసంధానమై ఉన్నది. సంపదలతోటి లక్ష్మీదేవి యొక్క స్వరూపము ఇక్కడ అనుసంధానమై ఉన్నది. కాబట్టి దీని జాగరూకులై భక్తులంతా కూడా కేవలం లక్ష్మీదేవి పూజలే కాకుండా సోమవారాలు శివాలయంలో అర్చన చేసుకోవటం అనేటువంటిది తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటిది. పోనీ మనం గుడికి వెళ్ళలేకపోయాం, ఏం చేయాలి? ఇంట్లోనే బిల్హదళాలు తెచ్చి విష్ణు స్వరూపము శివస్వరూపం ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో మన ఇంట్లో అక్కడే బిల్హాష్టకం చదువుకుంటూ
చక్కగా ఆ బిల్హదళాలతోటి అమ్మవారికి అర్చన చేస్తే దాన్ని మించినటువంటి పుణ్యం ఇంకోటి లేదు అనేటటువంటిది మనకి శాస్త్రవచనం, ఇది నిరూపణ ఉన్నది దీనికి. కాబట్టి భక్తులందరూ ఆ విధంగా చేయాలి. గురువుగారు, మీరు అన్నారు సోమవారం రోజు శివునికి అసలు ఏ విధంగా అభిషేకం చేస్తే మంచిది అంటారండి? అదేవిధంగా ఎలాంటి ద్రవ్యాలు ఉపయోగించాలి? శివుడి యొక్క స్వరూపము ఘోర స్వరూపమే ఉంది. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అని చెప్పింది వేదం. ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. ఇది శాస్త్రం చెప్పినట్టు, శృతి చెప్పింది. భగవంతుడు ఎక్కడున్నాడు, శివుడు ఎక్కడున్నాడు అంటే ఈశ్వర సర్వభూతానాం. స్వామివారిని అడుగుతారు, స్వామి మీరు దేవుడు అనుకుంటున్నారు అందరూ, అంటే మీరు దేవుడు, నేను దేవుడు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటే మీ అందరిలో నేను దేవుడిని చూస్తున్నాను కాబట్టి నేను మీకు దేవుడిలా కనబడుతున్నాను అని చెప్పాడు శివుడు. ఎందుకు? ఈశాన సర్వభూతానాం అంటే నేను అందరిలో ఉన్నాను, ఆ నిజాన్ని నేను ఎప్పుడైతే గమనించానో నేను మీకు దేవుడిగా కనపడుతున్నాను. కాబట్టి మనం ఏం చేయాలి, మనం దేవుడిలాగా ఎప్పుడవుతాము అంటే అందరిలో మనం ఈశ్వరతత్వాన్ని చూసినప్పుడు మనం అందరికీ దేవుడిలాగా కనపడతాం. ఈ రకమైనటువంటిది ఆ ఒక్క చిన్న శృతి రుక్కులో పెట్టడం జరిగింది. అట్లాగే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు. నీకు మృత్యువు పైన కూడా ఆధిపత్యం శివుని పూజించడం చేత వస్తున్నది. అనేక గండాలు ఉంటాయి. అష్టమాధిపతి, అష్టమంలో శుభగ్రహం లేకపోవటము, అష్టమము పాపార్గలం చెంది ఉండటం. పాపార్గలం చెంది ఉండటం అంటే అష్టమ స్థానానికి వెనక ముందు కూడా పాపగ్రహాలు ఉంటాయి, దానివల్ల ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. అట్లాగే అష్టమ స్థానం యొక్క అధిపతి ఎవరైతే ఉంటారో వారు నీచపడి ఉంటారు ఒక్కొక్కసారి. లేకపోతే శనిగ్రహము, మనకి అందరూ శనిగ్రహానికి భయపడతారండి. శనిగ్రహము లేకపోతే ఆయుష్ లేదు. ఆయుకారకస్య ఇది మందహ అని చెప్పింది శాస్త్రం. అంటే శని ఎవరయ్యా అంటే ఆయుకారకుడు. ధనకారకుడు ఎట్లయితే బృహస్పతియో, పుత్రకారకుడు ఎట్లయితే బృహస్పతియో, అదేవిధంగా శని ఆయుకారకుడు. ఆయుష్ ఎట్లా పెరుగుతున్నది అంటే శని వల్లనే పెరుగుతున్నది. కాబట్టి ఈ శని ఎప్పుడైతే మనకి హరోస్కోప్లో చాలా వీక్గా ఉంటాడో ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి అంటే శివుడికి పంచామృతాలతోటి అభిషేకం చేయాలి అని అన్నారు. పంచామృతాల్లో వచ్చేసరికి పంచదారను, తేనె, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగుతోటి స్వామివారికి ఎప్పుడైతే మనం ఈ పంచామృతాలతోటి స్వామివారికి అభిషేకం చేస్తామో, ఆల్రెడీ మనం బిల్వ దళాలను కూడా అనుకున్నాం, అది లక్ష్మీ స్వరూపం అనుకున్నాం. ఇవి కూడా ఎప్పుడైతే మనం స్వామివారికి ఇస్తుంటాం మనకు అన్నపాదాలకు లోటు ఉండదు, ధనధాన్యానికి లోటు ఉండదు, కీర్తికి లోటు ఉండదు. అట్లాగే గ్రోత్ అంటాం, అంటే మనం ఉన్న చోటే ఉండిపోతే అది కూడా దరిద్రమే అన్నారు. కాబట్టి పైపైకి వెళ్ళాలి. దానికి కూడా ఈ రకమైనటువంటి అభిషేకంతో స్వామివారు ఎప్పుడైతే సంతుష్టులు అవుతారో మనకి అన్ని వరాలు కురిపిస్తారు. చాలా చక్కగా తెలియజేసే గురుగారు, ధన్యవాదాలండి. నమస్కారం.